అందరు బాగున్నారా? అయితే ఈరోజు వచ్చి సండే అనమాట. సండే రోజు వీడియో అయితే పొద్దున్నే లేచిన తర్వాత స్టార్ట్ చేసినాం. పొద్దున్న అంటే పొద్దున్న కాదు, మనకు వీక్లో మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి 2 వారాలు అవుతుంది కాబట్టి ఈరోజు మాకు సండే రోజు కొంచెం ఎక్కువసేపు పడుకోవడానికి టైం ఉంటుంది. ఎక్కువసేపు అంటే కూడా 10-11 అని కాదు, కొంచెం ఎవ్రీ డే లేస్తే దానికన్నా 1 గంట 2 గంటలు అట్లా ఎక్కువ పడుకుంటాను అనమాట. ఎందుకంటే నిద్ర సరిపోదు కాబట్టి. ఇంకా తర్వాత ఇంకొకటి పపాయ చూపిస్తుంది ఏంటా అని అనుకుంటున్నారు కదా. ఉన్న పపాయని తీసుకొచ్చి ఒక 1 వీక్ పెట్టినా కూడా ఇది పపాయ ఇలానే ఉంటుంది, పండుగ అవ్వదనమాట. అందుకని చెప్పేసి ఇంకొకటి మేము మా చిన్నక్క పెళ్ళి కాక ముందుకు అయితేనంటే మా ఇంటి దగ్గర పప్పాయ చెట్టుకి ఒక్కొక్కటి ఇంత సైజు ఉంటుండే అనమాట పప్పాయలు. అసలు ఎట్లా ఒక్కొక్క పప్పాయ అయితే ఒక్కొక్క పప్పాయ అలా తినేస్తుంటాము అనమాట. మా చిన్నక్కనే బాగా ఎక్కువ తినేసేది. ఇంకా ఇప్పుడు పిల్లలకి జంక్ ఫుడ్ అలో లేదు స్కూల్కి, ఓన్లీ హెల్తీ ఫుడ్ మాత్రమే అలో ఉంటుంది. ఇంకా మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగో తినరు, అందుకని చెప్పేసి మేము ఎక్కువ స్నాక్స్ టైంలో ఫ్రూట్స్ పెట్టి పంపించడానికి ఎక్కువ ట్రై చేసాం అనమాట. అయితే పపాయ చాలా హెల్దీ కాబట్టి పపాయ తీసుకొస్తే పండేది కాదనమాట. రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు ఇది చూడండి ఎంత ఎర్రగా పండిందో పండు. అయితే రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు, అంతకుముందుకు మేమైనా కూడా ఊరి దగ్గర రేపు తినాలనుకుంటే ఒకవేళ చెట్టు నుంచి కాయలు తెంపితే ఈరోజు నైట్కి మేము దానికి బొడ్డు ఉంటుందా, ఈ బొడ్డు దగ్గర సున్నం పెడుతుంటాం అనమాట. ఆకు వేసుకుంటారు కదా సున్నము, ఆ సున్నం పెట్టేటోళ్ళం అనమాట. ఇది సున్నం పెడతారంటే నెక్స్ట్ డేకి బాగా పండుగ మక్కిపోయేది. అయితే మేము రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు అయితే సున్నం డబ్బా అయితే తెచ్చుకున్నాము. ఆకు వేసుకుంటాం కదా ముసలోళ్ళు, ఆ సున్నం డబ్బా అనమాట. అది ఇలా బొడ్డు దగ్గర పెట్టింటే నిన్న ఇంత పండుగ లేకునింటే బొడ్డు దగ్గర పెట్టేసరికి పండుగ మక్కిపోయింది. ఇంకా రేపు స్కూల్ ఉంది కాబట్టి రేపు ఇది పపాయ పెట్టచ్చు. ఇలా సున్నం పెడితే ఒక 2-3 డేస్లోనన్నా అయితే మంచి ఎర్రగా పండుతుంది అనమాట. ఇది కూడా చూడండి, నిన్న జర్ర బాగా రావుగా ఉండే, కొంచెం కచ్చి ఉండే కాయ కానీ బాగానే పండిపోయింది. మీకు కూడా ఈ టిప్పు యూజ్ అయితే వాడుకోండి. సున్నం అనమాట. సున్నం డబ్బా కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. మీ దగ్గర ఇలా ఉంటుంది సున్నం డబ్బా. మాకు ఇక్కడ దొరకదు కాబట్టి పెద్ద సైజు తీసుకొచ్చుకుని ఎంత ఇది ఒక 20 రూపీసే అనమాట. దీని మీద 20 రూపీస్ అనే ఉంది. నేనైతే ఏం చూపించట్లేదు. ఇది అనమాట, లోపల అంతా ఇలా ఉంటుంది సున్నము. ఇంకా ఇది పెడితే పపాయ అయితే మనకు తొందరగా మక్కిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, తీయగా అవుతుంది అనమాట. మీకు కూడా తెలియకపోతే ట్రై చేయండి ఒకసారి. అలాగే ఈరోజు సండే కదా, ఈరోజు ఎవరెవరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. సండే రోజు నేను ఏం చేస్తున్నానో నేను కూడా మీకు ఈ వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు మా సండే స్పెషల్స్ వచ్చేసి బగారన్నం, తర్వాత చికెన్ ఫ్రై, తర్వాత చికెన్ కర్రీ అనమాట. గ్రేవీ కర్రీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మూడింట్లో నేనైతే చికెన్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో అయితే రెసిపీ అయితే మీతోటి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత నేను అందులో 2 ఉల్లిపాయలు అనమాట సన్నగా ముక్కలుగా కట్ చేసిన ఏదైతే వేసేసి, నేను ఇప్పుడైతే ఏ దాంట్లో సాల్ట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే సాల్ట్ నేను చికెన్లో వేసి ఉడికించుకున్నాను, అది కూడా చూపిస్తాను. అయితే ఆనియన్స్ అయితే మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అప్పుడప్పుడు బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు అందులో 2 రెమ్మల కరివేపాకు, తర్వాత ఒక పిడికెడు ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకునేటివైతే వేయాలి అనమాట. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం కాబట్టి నేను అలా వేసాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత మనకు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయిన తర్వాత అలాగే నేను 2 టమాటోస్ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసినది అయితే ఇందులో వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా మక్కించుకోవాలి. ఇదిగోండి, నేను పసుపు, ఉప్పు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా పక్కకు ఉడికించి పెట్టుకున్నాను. దాంతో నేను ఇప్పుడు చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా టమాటాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి పసుపు,
మీ రుచికి తగినంత కారము, ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసిన తర్వాత మంచిగా ఒకసారి అలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం వెల్లుల్లి వేసింది కాకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. నేను దీంట్లో ఏ దాంట్లో కూడా ఉప్పు అయితే వేయలేదు, ఎందుకంటే చికెన్లో వేసాం కాబట్టి. చికెన్ ఇందులో వేసిన తర్వాత మీకు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న దాంట్లో నేను సగం అయితే చికెన్ ఫ్రై కోసం అయితే తీసాను. ఇంకా సగము వాటర్తో సహా మొత్తము ఇందులోకి వేసేసుకోవాలి. మసాలాలోకి వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిసిన తర్వాత గ్రేవీ చూసుకోండి, మీకు తిక్కుగా కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి, ఎలాగో ఫ్రై చేస్తున్నాను పక్కకు కాబట్టి కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను. అలాగే చికెన్ ఫ్రైకి కొంచెం చికెన్ తీసి పెట్టాను. తర్వాత బగారా రైస్కి ఎసురు వేసేసాను. ఇంకా గ్రేవీ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి పడిపోయిందనమాట. ఇంకా వంట చేసుకుంటూ కిచెన్లోనే ఉండిపోయాను కదా, సడన్గా బయటకు వచ్చి చూస్తే ఫుల్ మోడం అయితే వేసుకునింది. ఆఫ్టర్నూనే అవుతుంది టైము, ఇంకా 1 o'clock అవుతుంది. అప్పట్లోనే ఇంత ఫుల్ మోడం అయితే వేసేసుకునింది అనమాట. ఇంకా చల్లగా బాగా గాలి కూడా వేస్తుందనమాట. గాలి పెడుతుంటే ఇంకా మా పిల్లలు బయట ఇంకో లోపలనేమో ఫిదా సినిమా పెట్టుకున్నారనమాట. ఫిదా సినిమా పెట్టుకొని చిన్న ఆమె లోపల కూర్చొని టీవీ చూస్తుంటే పెద్ద ఆమె బయటకు వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తుందనమాట. మనము ఒకప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు మనకి అసలు ఏది తెలియకపోయేది, కానీ ఈ జనరేషన్ పిల్లలైతే చాలా ఫాస్ట్గా ఉన్నారు. టీవీలు, ఫోన్లు అన్నీ తెలిసిపోతాయి అన్నమాట వీళ్ళకి. ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసి చూస్తే ఆల్మోస్ట్ గ్రేవీ అయితే దగ్గరికి పడిపోయింది. ఇంకా లాస్ట్లో మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక రెమ్మ కరివేపాకు పైన వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపల నాకైతే బగారన్నం, వేడివేడిగా బగారన్నం రెడీ అయిపోయింది. అలాగే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా అలాగే గ్రేవీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. యమ్మీగా ఈ సండే అయితే మేము ఇలా చేసుకున్నాం అనమాట. మీరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇలా వంట అయిపోయి బయటకు వచ్చేసరికి ఫుల్ హెవీ రెయిన్ అయితే వచ్చేసింది అనమాట. ఫుల్ వర్షం పడింది, గాలి వాన అయితే వచ్చేసింది. మీ ఊర్లో కూడా వర్షం పడిందా?